వీక్షకులందరికీ నమస్కారం. షష్టగ్రహ కూటమి ఇది ఇప్పటి నుండి కాదు, 2 నెలలుగా మన మాధ్యమాల్లో చాలా సర్క్యులేట్ అవుతూ ఉన్నటువంటి మాట. నిజానికి ఏ 3 గ్రహాలు ఒక చోట చేరినా ఆ గ్రహాలు ఏమనుకుంటాయో తెలియదు, కానీ మిగతా వాళ్ళు చేసేటువంటి హడావిడి మాత్రం అంతా ఇంత ఉండదు. ఇది అయిపోతుంది, అదైపోతుంది, ప్రపంచం అంతరించిపోతుంది, యుద్ధం వచ్చేస్తుంది, ప్రభుత్వాలు కూలిపోతాయి, సర్వనాశనం అయిపోతుంది. ఇంక ఈ మాటలు తప్పితే పనికొచ్చే మాట ఏది ఉండదు. ఇక్కడ ఇంకొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. శని రాహువుల యొక్క కలయిక ఇది ప్రధానంగా ఇంపాక్ట్ చేసేటువంటిది. ఈ కూటముల వల్ల కాదు వచ్చే సమస్య. శని రాహువులు ఎప్పుడైతే కలుస్తున్నారో అది గొప్ప సమస్య కింద ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకోవాలి. అందులోనూ వారిద్దరూ కూడా ఏకనక్షత్ర గతులు అవుతున్నారు. ఇక్కడ వక్రించిన గ్రహాలు ఎక్కువ ఉన్నాయి. ఈ గ్రహాలు ఎక్కువగా ఉండే నక్షత్రం పూర్వభాద్ర, అది గురుడికి సంబంధించినటువంటి నక్షత్రం. ఆ గురుడు కూడా వక్రగతిలో ఉన్నారు. ఇక్కడ వక్రించినటువంటి స్థితి ప్రధానంగా కనబడుతుంది. దీంతో పాటుగా మనకి శాస్త్రంలో ఒక చిన్న శ్లోకం ఉన్నది. ఏంటి? పంచార్క వాసరే రోగా పంచభౌమే మహద్భయం అన్నారు. అంటే ఏదైనా ఒక నెలలో 5 ఆదివారాలు కానీ, 5 మంగళవారాలు కానీ, 5 శనివారాలు కానీ ఇలా వస్తే దానికి ఒక్కొక్కటి లెక్క కింద చెప్పారు. పంచ అర్క వాసరే రోగాహ, 5 ఆదివారాలు వస్తే ఆ నెలంతా రోగగ్రస్తంగా ఉంటుంది, ఏదో ఒక రకమైనటువంటి వైరస్లు. పంచభౌమే మహద్భయాహ, 5 మంగళవారాలు వస్తే మహద్భయం కలుగుతుంది. అలాగే పంచ శనివారాలు కనుక వస్తే దుర్భిక్ష అన్నారు, దుర్భిక్షము వస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శనేశ్వరుడు రాహువు కలిసినటువంటి యుతికి ప్రాముఖ్యత. దాని తర్వాత ఇదే మార్చి నెలలో 5 శనివారాలు 5 ఆదివారాలు వస్తున్నాయి. ఇది ప్రధానంగా మనం కోట్ చేయవలసినటువంటి పాయింట్. దీన్ని వదిలేసి కూటమి మీద పడ్డం అనేటువంటిది చాలా పొరపాటు. అది విజ్ఞులైనటువంటి జ్యోతిష్య పండితులు చేసేటువంటి పని కాదు. మనం ఎంతసేపు దీన్ని సాధన చేయాలి. ఓకే, ఈ మార్చి నెలలో శని రాహువుల యొక్క యుతి జరుగుతూ ఉన్నది. అలాగే 5 శనివారాలు 5 ఆదివారాలు వచ్చాయి కదా, దీని ప్రకారం పంచాంగ సరళిని అనుసరించి ఏ విధమైనటువంటి మార్పులు వస్తాయనేటువంటి విషయాన్ని పరిశీలన చేస్తే అప్పుడు మనకి బోధపడుతుంది కొన్ని అద్భుతమైనటువంటి విషయాలు. అందులో ప్రధానంగా ఒకటి ఏంటి అంటే దుర్భిక్షము అన్నారు. అలాగే మహా విపత్తులు, ఇది ప్రత్యేకించి ప్రకృతికి సంబంధించినటువంటి విపత్తుల గురించి చెప్పారు. ఇక్కడ ప్రచండమైనటువంటి గాలులు, అలాగే శనేశ్వరుడు రాహువు యొక్క కలయిక వల్ల గాలి ద్వారా వ్యాప్తి చెందేటువంటి అనేక రకాలైనటువంటి సమస్యలు, అలాగే ఎక్కడైనా భూమిలోంచి వచ్చేటువంటి గ్యాస్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి విస్ఫోటనములు, ఏదైనా ఒక గ్యాస్కి సంబంధించినటువంటి కర్మాగారాలు కానివ్వండి, లేకపోతే ఏదైనా గ్యాస్ ట్రాజడీలు జరుగుతూ ఉంటాయి, అటువంటి వాటికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దానితో పాటుగా ఎక్కువ యుద్ధ భీతి అనేటువంటిది నెలకొంటుంది. ఇది ప్రధానంగా మనం గుర్తు తెచ్చుకోవాలి. యుద్ధ భీతి, ఆ భయం అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ యుద్ధము అనేటువంటిది అంతర్లీనంగా జరగచ్చు, అంటే వితిన్ ద దేశంలో జరగచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటి అంటే వర్ష లగ్నాత్తు అష్టమ స్థానంలో కూడా ఈ షష్టగ్రహ కూటమి ఉంటుంది. మరి ఈ వర్షలగ్నం జగర్లగ్నం అనేటువంటి విషయాలు ఉంటాయి. వర్షలగ్నం సింహలగ్నం అయి ఉన్నది. ఆ లగ్నాత్తు అష్టమ భావంలో ఎక్కువ గ్రహాలు పడ్డం కూడా ఒక విషయము. వీటిని మనం ప్రస్తావించుకోవాలి. 12 రాశులకి ఈ ఎఫెక్ట్ ఏంటి అన్నది నేను ఇండివిజువల్గా మళ్ళీ ఒక వీడియో చేస్తాను. కానీ దీనిపై ఒక అవగాహన కోసం, ఈ కూటమి వల్ల ఏమవదు, శని రాహువు కలిసి ఉండడం, 5 ఆదివారాలు 5 శనివారాలు, ఇది అరిష్ట సంకేతంగా ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఎకనామికల్గా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ. అలాగే ప్రతికూలమైనటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాటి వల్ల ప్రభుత్వానికి ఏదైనా చెడు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది 2. అలాగే 3వది ఏంటంటే అంతర్యుద్ధం కానీ లేదా బాహ్య యుద్ధం కానీ జరగడానికి ఆ యుద్ధ భీతికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇది 3. 4వది ప్రకృతి వైపరీత్యాలకి అవకాశం ఉంటుంది. అతి వర్షము వల్ల కానీ లేదా వరదల వల్ల కానీ భూ ప్రకంపనల వల్ల కానీ విపత్తులు సంభవించడానికి అవకాశం ఉంటుంది. 4. ఇక 5వ విషయం ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఏదైనా గ్యాస్ ట్రాజడీస్ జరగడానికి, గ్యాస్ సబ్స్టేషన్స్ కానివ్వండి, ఇటువంటి వాటికి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు వాటిల్లడానికి అవకాశం ఉంటుంది. వీటి పరంగా మనం ఎక్కువగా చర్యలు తీసుకుంటూ ఉండాలి.
అవి మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం. అంతే తప్పితే దీనివల్ల ఇంకోటి ఏదో జరుగుతుంది అనేటువంటిది, మరీ ముఖ్యంగా హెచ్ఎంపివి అనేటువంటి ఒక వైరస్, దాన్ని తెర మీదకి తీసుకొచ్చి మళ్ళీ లాక్డౌన్ ఉంటుంది, లేకపోతే మళ్ళీనేమో ఇంకోటి ఏదో ఉంటుంది అనేటువంటి మాటలు చెప్తున్నారు. ఇది పూర్తిగా అవాస్తవమైనటువంటి విషయం. ఎటువంటి కరోనాకి సంబంధించినటువంటి విపత్తులు కూడా దీనివల్ల రావు. కొంచెం గందరగోళ పరిస్థితులు ఉండొచ్చును, అది కూడా శని రాహువుల కలయిక వల్ల తప్పితే ఎటువంటి లాక్డౌన్ ఉండదు. మరలా కరోనాలో వచ్చినటువంటి సిచ్యువేషన్కి ఈ గ్రహస్థితి ఏమాత్రం కూడా దారి తీయదు అనేటువంటి విషయాన్ని పరిపూర్ణంగా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇది ద్వాదశ రాశుల వారికి ఇంపాక్ట్ చూపెడుతుంది. కొన్ని రాశులపై పూర్తి చెడు ఫలితాలని, కొన్ని రాశులకి పూర్తి అదృష్టాన్ని, విపరీత రాజయోగాన్ని, ఓవర్ నైట్ స్టార్స్ని కూడా చేస్తుంది. కాబట్టి ఆ విషయాలు మనం మరొక వీడియోలో ఇండివిజువల్గా రాశులకి చెప్పుకునేటప్పుడు చెప్పుకుందాం. అంతవరకు కూడా మీకు ఏదైనా దీని మీద సందేహాలు ఉన్నా కూడా మనకి కామెంట్ రూపంలో తెలియజేయండి. చక్కగా దీనికి సంబంధించిన సందేహాలు నివృత్తి చేస్తూ ఉంటాను. స్వస్తి.